4th క్వశ్చన్ అమ్మ ఇది ఎల్ఐక్యూలో ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో ఏ వెక్టార్ బి వెక్టార్ సి వెక్టార్ ఇచ్చాడు. దెన్ ఫైండ్ ఏ క్రాస్ బి క్రాస్ సి అండ్ ఫైండ్ మాడ్ ఏ క్రాస్ బి క్రాస్ సి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఆ ఏబిసి వెక్టార్స్ ముందు రాసుకొని ఏమేమి ఫైండ్ చేయాలనేది నీట్గా రాసుకోవాలి మనం సొల్యూషన్లో. అలా రాసుకుంటేనే మంచి మార్క్స్ పడతాయి. తర్వాత ఏం చేద్దామంటే ఫస్ట్ బి క్రాస్ సి ఫైండ్ చేద్దాం. ఫస్ట్ వన్లో మనం చేయాల్సింది ఏంటంటే బి క్రాస్ సి. బి క్రాస్ సి ఫైండ్ చేయడానికి ఏం చేయాలి, మనం ముందు డిటర్మినెంట్ రాసుకోవాలి. ఐజేకే ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్. I1 2 1 1 నెక్స్ట్ 1 2 -1. ఇప్పుడు I ఇంటూ చూడండి అమ్మా 1 ఇంటూ -1 అంటే -1, తర్వాత 2 ఇంటూ ఇక్కడ మధ్యలో 1 -j ఇంటూ -2 -1 డైరెక్ట్గా రాస్తున్నాను నేను, టైం వేస్ట్ అవుతుందని. 4 -1 అర్థమైంది కదా ఎలా వచ్చిందో ఇది. జస్ట్ రోస్ కాలమ్స్ని క్లోజ్ చేసి ఏడి మైనస్ బీసీ చేస్తాం మనం. ఇప్పుడు చూడండి అమ్మ -1 -2 -3 అవుతుంది. -3i -3 మైనస్ ముందు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 3j ప్లస్ 3k. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ బి క్రాస్ సి. ఇది బి క్రాస్ సి వాల్యూ. ఇంకేం ఫైండ్ చేయాలి మనం, ఏ క్రాస్ బి క్రాస్ సి ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ డెట్ ఫైండ్ చేయాలి. ఏ ఏంటి, ఏ రాసుకోండి ఫస్ట్ 1 ఐజేకే రాసుకోవాలి. అది రాసుకున్న తర్వాత రాసుకుందాం మైనస్ ప్లస్. ఏ కోఎఫిషియంట్స్ ఏంటి 1 -2 1 -3 3 3. అగైన్ డెట్ ఫైండ్ చేయండి అమ్మా. ఇప్పుడు దీనికి కూడా ఐ ఇంటూ ఒక రో ఒక కాలంని క్లోజ్ చేసినట్లయితే మనం -2 3 -3 1 -j ఇంటూ అగైన్ రోని కాలంని క్లోజ్ చేస్తే ఏడి మైనస్ బీసీ ఫామ్లో ప్లస్ కే ఇంటూ అగైన్ రోని కాలంని క్లోజ్ చేస్తే ఏడి మైనస్ బీసీ. అర్థమవుతుంది కదా, జాగ్రత్తగా వినండి. బోర్ కొడితే కాసేపు ఆపుకొని మళ్ళీ వినండి. -2 ఇంటూ 3 అంటే 6 -6 వస్తుంది, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -3 -j ఇంటూ 3 + 3 ప్లస్ కే ఇంటూ 3 - 6. దీన్ని సింప్లిఫై చేసుకుంటే -9i -6j -6j తర్వాత -3k వస్తుంది ఇక్కడ. ఇది దేని వాల్యూ, ఏ క్రాస్ బి క్రాస్ సి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -9i -6j -3k. ఇప్పుడు నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి మనం, టు ఫైండ్ సెకండ్ వన్. నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి, సెకండ్ వన్ వచ్చి మనం ఫైండ్ చేయాల్సింది ఏ క్రాస్ బి క్రాస్ సి. ఏ క్రాస్ బి క్రాస్ సి దీనికి డెట్ ఫైండ్ చేయాలమ్మా. ఫస్ట్ దానికి డెట్ అవసరం లేదు, దీనికి మాత్రం మాడ్ ఫైండ్ చేయాలి. మాడ్ ఏ క్రాస్ బి క్రాస్ సి. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఏ క్రాస్ బి ఫైండ్ చేసుకుంటాను. ఐజేకే కోఆప్షన్స్ రాసుకోండి. ఏ యొక్క కోఆప్షన్స్ 1 -2 1 2 1 1. ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లై చేద్దాం. ఐ ఇంటూ -2 -1 ఇది డైరెక్ట్గా రాసుకున్నామ్మా నేను, చిన్నదే కాబట్టి ఏం లేదు. ఏడి మైనస్ బీసీ ఫామ్లో రాస్తున్నాను. రోస్ కాలమ్స్ క్లోజ్ చేసుకొని దీన్ని సింప్లిఫై చేస్తే -2 -1 -3i ప్లస్ j ప్లస్ 5k. ఇది ఏ క్రాస్ బి వాల్యూ. మనకు కావాల్సింది ఏ క్రాస్ బి క్రాస్ సి కూడా కావాలి మళ్ళీ. ఇప్పుడు ఏ క్రాస్ బి క్రాస్ సి చేద్దాం. ఏ క్రాస్ బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ డెట్ ఫైండ్ చేయడమే. ఐజేకే. ఇప్పుడు ఏ క్రాస్ బి కోఆప్షన్స్ -3 1 5. నెక్స్ట్ సి కోఆప్షన్స్ వచ్చి 1 2 -1. అగైన్ దీన్ని డెట్ చేయడం. ఐ ఇంటూ ఇప్పుడు రోస్ కాలమ్స్ క్లోజ్ చేసుకుంటే మనం 1 ఇంటూ -1 -2 ఇంటూ 5
సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, షేర్ చేస్తూ ఉండండి. -j ఇంటూ -3 ఇంటూ -1 -5 ఇంటూ లైక్ కూడా చేయండి అమ్మా తప్పకుండా. +k ఇంటూ -3 ఇంటూ 2. పోను వీడియోస్ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటానమ్మా, కొత్త కాబట్టి కొంచెం నీట్నెస్ తగ్గింది. I ఇంటూ -1 -2 5s are 10 -j ఇంటూ 3 -5 +k ఇంటూ -6 -1. సో -11i ప్లస్ 2j -7k. ఇది దేని వాల్యూ? a క్రాస్ b క్రాస్ c వాల్యూ. ఇప్పుడు మనకేం కావాలి? దేర్ఫోర్ మోడ్ అనేది కావాలి. మోడ్ a క్రాస్ b క్రాస్ c వాల్యూ కావాలి. మోడ్ ఫైండ్ చేయడం అంటే మనకు ఫార్ములా ఏంటి? p ఈజ్ ఈక్వల్స్ టు xi ప్లస్ yj ప్లస్ zk అనుకో. అప్పుడు మోడ్ p ఏమవుతుంది? √x² ప్లస్ y² ప్లస్ z². ఇప్పుడు ఇక్కడ సేమ్ అలాగే √-11 హోల్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ -7 హోల్ స్క్వేర్. దీన్ని యాడ్ చేసుకుంటా పోతే 11 121 ప్లస్ 4 ప్లస్ 49 వీళ్ళన్నింటినీ యాడ్ చేస్తే √174 వస్తుంది. అర్థమైంది కదమ్మా? ఓకే.